అది బాగున్నారా? రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చదవబడిన లేఖన భాగం సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమీయదగును. చాలండి. దేవుడి లేఖన భాగాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ముందు కూడా ఉన్న చేసి ముందు కూర్చొని కొంచెం సర్దుకుంటే ఈ దినమునకి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును అనేటువంటి మాట రాస్తూ ఉన్నాడు. ఈ లోకానుసారంగా కొన్ని సామెతలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటాం. అంటే వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళకి ఇలా జరిగింది అనేటువంటి ఒక మాటని వాడుకగా మనం వాడుతూ ఉంటాం. లేఖనాల్లో కూడా ఈ మాట తెలియజేస్తుంది ఏంటంటే చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. ఇది ఈ ఒకే లైన్లో ఉన్నటువంటి ఈ మాటని లేక ఈ వచనాన్ని అన్ని సందర్భాలలో అన్ని విషయాల్లో మనము అన్వయించుకుంటే ఏ విధంగా మనం చేస్తున్నామో ఆ విధంగానే మనం ప్రతిఫలము పొందుకుంటాం. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమని చెప్తాడంటే ఏమి విత్తుదో దానినే కోస్తాం. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడ్డు. నరుగా నువ్వు ఏదైతే వెతుకుతున్నావో దాన్నే కోస్తావు అనే విషయాన్ని చాలా చక్కగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఈ దినంలో చేసిన పనిని బట్టి కొంతమంది జీవితాల్లో వచ్చినటువంటి కొన్ని ఆశీర్వాదాలు, దీవెనలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆయా సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వారు ఆ విధంగా దీవించబడ్డానికి వారు ఏమైతే చేశారో మనము కూడా అలా దీవించబడ్డానికి వారి వలె చేయవలసిన వారమై ఉన్నాము అని అర్థం చేసుకోవాలని దైవజనుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగము లేక సందర్భము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13 నుండి 15 వరకు రాయబడినటువంటి మాటలు. భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లు చేయము. నాకొక చిన్న అప్పమును మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భం చాలాసార్లు మనం విన్నాం. చాలాసార్లు వాక్య సందర్భాల్లో వాటిని జ్ఞాపకం చేసుకున్నాం. 12వ వచనంలో ఆ యొక్క సారెపతు విధవరాలి యొక్క స్థితి ఆమె తెలియచేస్తూ ఉంది. పాస్టర్ గారితో అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండయు బుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పుల్లలు ఎరుటకై వచ్చింది. ఇట్లా ఏమీ లేవు, ఉన్నది పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె. అయినా కూడా అక్కడ దైవజనుడు ఈ విషయాన్ని చెప్పిన తర్వాత కూడా ఏమీ లేవు అన్న తర్వాత కూడా నాకు తీసుకురా అనేటువంటి ఈ సందర్భం దైవజనుడికి కనికరం లేదా? లేదా దైవజనుడు తన కడుపే చూసుకుంటున్నాడా
అనేటువంటి వక్రీకరించే మాటలో ఏమైనా చెప్పొచ్చు ఇందులో. కానీ మొదట ఆయనను, ఆయన రాజ్యమును వెతికితే మనకి కావలసినవన్నీ అనుగ్రహించబడనని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 6:30 నుంచి అవి రాయబడి ఉంటాయి. ఏమనంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని అన్యజనుల వలె మీరు ఆలోచించొద్దు. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఆయన నీతిని అంటే ఆయన దాసుని ఇక్కడ ఆ సందర్భంలో నువ్వు నాకు ఇయ్యమ్మా ఆయన అంటున్నాడు. ఆయన పలుకుతున్నాడు, తర్వాత నువ్వు నీ కుమారుడు వెళ్ళి అప్పాలు చేసుకోండి. ఆమె పరిస్థితి చెప్పిన తర్వాత కూడా ఆయన అప్పం చేసుకుని తీసుకురమ్మన్నప్పుడు, సర్లే ఈ 2 రొట్టెలు అవుతుందో ఏంటో, అదేదో పాస్టర్ గారు కూడా ఇచ్చేద్దామంది డిసైడ్ అయ్యి ఆమె అప్పం చేసి ఆయనకు తీసుకొచ్చి ఇచ్చింది. 15వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని? ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును, ఆమెయు, ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చేది. దేవునికి స్తోత్రం. ఆమె అన్నది, ఈ ఒక్క పూట తిని మేము చేస్తామన్నది, కానీ అనేక దినాలు బ్రతుకుటకు దేవుడు సహాయము చేశాడు. దేవునికి స్తోత్రం. మాకున్నది కొంతే, మాకు వచ్చేది కొంతే, మేము సంపాదించింది కొంతే, దేవునికి ఇస్తే మాకు ఎక్కడుంటదనే వారికి దేవుడు మాట్లాడుతున్న మాట, నీకున్న కొంచెములోనే దేవునికి ఇచ్చినప్పుడు ఆ కొంచాన్ని నీకు సరిపోయేంతగా చేయగల సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇది పాత నిబంధనలో చదివాం కదండి. అంటే కొత్త నిబంధనలో అక్కడ యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న, నేడు, నిరంతరము కూడా ఒకే రీతిగా ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆమె చేసిన పనిని బట్టి అనేక దినములు భోజనము చేయించు వచ్చినట్ట. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, నీవు చేసిన పనిని బట్టి నీకు ఆశీర్వాదం. ఒకవేళ లేదండి, నా కొడుకు నేను చివరిగా ఎంతో కొంత తిని చచ్చిపోవాలి, ఆకలితో చచ్చిపోకూడదు, మా ప్రాణాలు ఆకలితో చనిపోకూడదు, పోకూడదు మేమని ఆమె బలవంతంగా వాళ్ళిద్దరే తినేస్తే కనుక నిజంగా 2-3 రోజుల్లో చనిపోయేవారేమో. కానీ ఆమె చేసిన పనిని బట్టి అనేక దినములు, అనగా 3.5 సంవత్సరాలు ఆ ప్రాంతంలో కరువు ఉంది. ఆ 3.5 సంవత్సరములు కూడా వారు చక్కగా సంతృప్తిగా తిని బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము చేసిన దానిని బట్టి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ఈసారి 10 విధవరాలు చేసిన పనిని బట్టి ఆమె కుమారుడు మాత్రమే కాదు, ఆ దైవజనుడు కూడా, వారు ముగ్గురు కలిసి అనేక దినములు భోజనం చేస్తూ వచ్చారంట. 16వ వచనం చూడండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇస్తే తరిగిపోద్ది, దేవుని పనికిస్తే మనం అప్పులు పాలైపోతాం కాదు. దేవునికి ఇచ్చింది ఆయన ఎప్పుడు కూడా రుణస్థుడిగా ఉండిపోడు. మనం ఇచ్చిన దానికి ఆయన 100 ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. కనుక ఎందుకు మనం ఆర్థికంగామైనటువంటి ఇబ్బందులు కలిపోతున్నాం అంటే, ఇవ్వవలసింది ఇవ్వకుండా బెగబడుతూ ఉన్నాం, అందుకు ఆశీర్వాదాలు కోల్పోతా ఉన్నాం. కానీ ఈ సారెపతు విధవరాలు చేసిన పనిని బట్టి ఆమెకు సమృద్ధి అయినటువంటి దీవెనలు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్కన ఉన్నటువంటి 2వ రాజుల్లోనికి వద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం
రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అయి అతడు శుద్ధుడు ఆయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుష్ఠరోగంతో ఉన్నటువంటి ఈ నయమాను అనేటువంటి వ్యక్తి సిరియా సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి ఈ నయమాను అనేటువంటి వ్యక్తి బాగానే బలంగా ఆ యొక్క సైనిక అధికారి వస్త్రాలు వేసుకుని జన మధ్యలో డంబంగా కనబడుతూ ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అతని శరీరంలో ఏముంది అంటే కుష్ఠరోగం ఉంది. వారు ఒక దేశం మీదకి యుద్ధం చేయడానికి వచ్చి ఆ దేశంలో ఉన్న వారిని యుద్ధం చేసి యవనస్తులను చిన్నవారిని వారి పని చేసుకోవడానికి బానిసలుగా దాసీలుగా చేసుకోవడానికి పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉండేవారు. ఆ విధంగా ఇశ్రాయేలీలో నుండి ఎత్తుకొచ్చిన వారిలో ఒక పిల్ల ఈ యొక్క సిరియా సైనికాధికారి అయినటువంటి నయమాన్ ఇంట్లో పనిచేస్తూ ఉంది. ఆ చిన్నది ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఇంట్లో ఇల్లు తుడుస్తుందో, బట్టలు దిగుతా ఉందో, లేకపోతే అంట్లు తోముతా ఉందో, ఏదో ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజు అనుకోకుండా ఇల్లు తుడుస్తుంది. ఈయన యుద్ధంకి వెళ్ళి వచ్చిన తర్వాత, లేకపోతే డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో బట్టలు మార్చుకుంటూ ఉన్నప్పుడు ఆయన శరీరం మీద ఉన్నటువంటి కుష్ఠ రోగాన్ని, ఆ కుష్ఠ మచ్చని ఆ పాప చూసింది. చూసి డైరెక్ట్ గా అధికారితో మాట్లాడే స్వతంత్రం ఉండదు. ఎందుకంటే దాసీగా తీసుకొచ్చారు కనుక, బానిసగా తీసుకొచ్చారు కనుక. అయితే ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉన్నాడు. అమ్మగారితో చక్కటి చదువు ఉంటుంది కాబట్టి, ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి, కూరగాయలు తరుగుతునో లేకపోతే కిచెన్ లో వంట చేస్తునో, అమ్మగారు అయ్యగారు నిన్న బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఆ వీపు మీద నాకు ఈ కుష్ఠ మచ్చ కనబడిందంటే, అయ్యో ఎవరికి చెప్పుకొని ఒకవేళ ఆ యొక్క అమ్మగారు నయమాన్ యొక్క భార్య అంటూ ఉండొచ్చు. అప్పుడు ఈ చిన్నది అంటుందమ్మా, అది కాదు నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి రోగాలు వస్తే బాగు చేయడానికి మా ఇశ్రాయేలీల మధ్యలో ఒక దైవజనుడు ఉన్నాడమ్మా. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఈ రోగాన్ని స్వస్థపరుస్తాడు అని చెప్పిందంట. చెప్పినప్పుడు తర్వాత కొన్ని రోజులకి అవకాశం చూసి మంచి మూడ్లో నయమాన్ గారు ఉన్నప్పుడు ఆమెన్నది, అయ్యా నీకున్నటువంటి రోగాన్ని బాగు చేయడానికి పక్క రాజ్యంలో ఇశ్రాయేలీల్లో దైవజనుడు ఉన్నారంట. ఆయన దగ్గరికి వెళ్తే నీకున్నటువంటి రోగాన్ని ఆయన తీసివేస్తాడంట అని చెప్పి ఆమె చెప్పింది. చెప్పినప్పుడు ఆయన సరే, ఎందుకంటే ఆ రోగం పోవడం ఎవరికైనా ఏ బలహీనత ఉన్నా, ఏ అవస్థ ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా కూడా ఆ అవస్థ తీర్చబడుతుంది, ఆ పరిస్థితి మార్చబడుతుంది, ఆమెకు వారికి ఉన్నటువంటి రోగాలు తీసివేయబడతాయని చెప్పినప్పుడు ఎవరైనా కూడా ఎంత దూరమైనా, ఎంత ఖర్చు చేయడానికైనా వెనకంజ వేయరు. అలాగే ఈ నయమాన్ కూడా చాలా సంతోషించి, ఆయన నన్ను స్వస్థపరిస్తే ఆయనకు బహుమానాలు ఇద్దామని వెండి బంగారాలు విలువైనటువంటి ఏఫోదు వస్త్రాలు తీసుకొని రథంలో వేసుకొని పనవాళ్ళు తీసుకొని వెళ్ళాడు. ఈయన ఊహ, నయమాన్ యొక్క ఊహ ఏంటంటే, ఆయన టచ్ అంటాడేమో, లేకపోతే ఆయన ఒక నూనె డబ్బా ఇస్తాడేమో, లేకపోతే ఆయన ఒక కచ్చీప్ ఇస్తాడేమో, లేకపోతే ఆయన పేరు పెట్టి నన్ను పిలుస్తాడేమో, లేకపోతే ఓం బొం బుష్ అని ఏదైనా మంత్రం వేస్తాడేమో అనేటువంటి ఊహతో ఉన్నాడు ఈ నయమాన్. వెళ్ళిన తర్వాత గుమ్మంలో ఉన్నాడు. ఈ విషయం చెప్పగానే ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళి దైవజనుడు అయినటువంటి ఏలియా అంటున్నాడు ఏమనంటే, నువ్వు వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిలో 7 మార్లు మునుగు. ఇదేంటి నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తాడు అనుకున్నాను, నూనె రాసి ప్రార్థన చేస్తాడు అనుకున్నాను, అదే ఖర్చిపిస్తాడు అనుకున్నాను. కానీ ఇవేమి ఇవ్వకుండా ఏంటి అని యోర్దానులోని ములగాల? మా సిరియా ఆ రాజ్యంలో పెద్ద పెద్ద నదులు లేవా, బృహస్పతి నదులు లేవా? పెద్ద పెద్ద పేరు ఈ యోర్దాను నది కంటే కూడా విస్తారమైనటువంటి నదులు ఉన్నాయి. కావాలంటే నేను అందులో మునగలేనా
అని చెప్పి కొంచెం ఈగో హట్ అయ్యి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏమని చెప్పాడు దైవజనుడు? నువ్వు యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, అంతే. ఈయనేమంటున్నాడు? మా ఊర్లో లేవేంటి నదులు, నీ దగ్గరికి రావాలా, అక్కడ పోలేరేంటి అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. రథం వెనక్కి తిప్పి వెళ్ళిపోతున్నప్పుడు అతనితో పాటు వచ్చినటువంటి పనుడు అంటున్నాడు, అయ్యా కోపడికి ఒక మాట చెప్తాను, ఒకవేళ ఆయన నీ రోగం పోతుంది, తలకాయ కిందకి కాలు పైకెట్టంటే కనుక చేస్తావా చేయవా అండి? చేస్తాను. ఒకవేళ ఆయన పరిగెత్తుకుంటూ ఇక్కడి నుంచి ఆకుండా 2 కిలోమీటర్లు పరిగెత్తంటే పరిగెడతాను అంటే నేనేలా చెప్తున్నాను అంటే, ఒకవేళ చేయమంటే అది ఏదైనా చేయగలవు కదా, చేస్తాను. మరి ఎందుకు ఆయన ఏం చెప్పాడు? నీటిలో మునగమని, అంతే కదా. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు, మన దేశంలో ఉన్న డాక్టర్లు అన్ని తిరిగేసా కానీ ఏమీ తగ్గలేదు. ఆయన ఏం చెప్పాడు? జస్ట్ ఆ యొక్క యోర్దానులో మునగమన్నాడు. మునిగితే ఏమవుతుంది అని చెప్పినప్పుడు ఆ దాసుడు చెప్పిన మాట విని సరే అయితే అని యోర్దాను వైపుకి వెళ్ళాడు. యోర్దాను వైపుకి వెళ్ళి మునుగుతున్నాడంట. ఒకసారి మునిగాడు, పైకి చూసుకున్నాడు, ఎలా ఉంది, అలాగే ఉన్నాడు. 2వ సారి, 3వ సారి అలా మునిగి 5వ సారి, 6వ సారి ఏం అవ్వలేదు అని ఆఖరిసారి 7వ సారి మునుగుగానే ఏమైందంట? 7 మార్లు మనముగా పసిపిల్ల దేహము వలె అతను శుద్ధుడాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు చేసిన పనిని బట్టి అతడు స్వస్థత అందరు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా రాఫా అని రాయబడింది ఆ మాట. ఎక్కడంటే నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. కానీ దానికి ముందేమని చెప్పాడంటే, మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేను. నిన్ను స్వస్థపరుస్తాను ఎప్పుడంటే నీవు నా మాటలు అనుసరించి నడుచుకోవాలి, నా మాటలు వినాలా. నా మాటలు విని దాని చొప్పున నువ్వు నడుచుకున్నప్పుడు నీకు ఏ బలహీనత ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఎటువంటి సమస్యతో నువ్వు బాధపడుతూ ఉన్నా నేను స్వస్థపరిచేటువంటి దేవుడిని. ఐగుప్తు దేశంలో వచ్చిన తెగుళ్ళన్నిటికంటే ఇంకా విస్తారమైన తెగుళ్ళు వచ్చినా కూడా వాటిలో నుండి విడిపించగల దేవుడను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఊరికనే స్వస్థత రాదు, దానికి ముందు చెయ్యాలి. అందుకే నీవు చేసిన పనిని బట్టి నీకు ఆశీర్వాదం. నయమాను యోర్దాను దగ్గరికి వెళ్ళాడు, 7 మార్లు మునిగాడు. ఆయన చేశాడు ఆ పని. దేవుడు చెప్పినట్టుగా మనము చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 7 నుండి చదువుదాం. 7వ వచనం నుండి. ఆయన ఏమని చెప్పాడంట? ఆ బాణలను నీళ్లతో నింపుడి, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క కానాను పెండ్లి వివాహంలో పెండ్లిలో మనం చూస్తున్నాం, తల్లి మరియ యేసు దగ్గరికి వచ్చింది. ఆమె వచ్చంటుంది, అయ్యా నువ్వు ఇక్కడ చూస్తా ఉన్నావు, ఈ పెళ్లిలో ఏం తక్కువ వచ్చింది? ద్రాక్షరసం తక్కువ వచ్చింది. ఇప్పుడు ద్రాక్షరసం తక్కువ వచ్చింది అంటే ఆ పెళ్లి చేసుకునే కుటుంబానికి లేదా ఆ మగపెళ్లి వారికి అవమానం కలుగుతుంది. కాబట్టి ఏదైనా చేయి నువ్వు అని చెప్పి యేసుతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా నా టైం ఇంకా రాలేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి పరిచారం చేసేటువంటి పరిచారకులను చూసి ఆ తల్లి అంటుంది,
ఆయన మీతో చెప్పున్నది చేయుడి. దేవునికి స్తోత్రం. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండి దీవెన మనం కోరుకుంటున్నప్పుడు, దేవుని యొద్ద నుండి అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం కోరుకుంటున్నప్పుడు, దేవుని యొద్ద నుండి ఏదైనా ఒక కార్యం మన కుటుంబంలో జరగాలి అని ఆశిస్తున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన మనతో చెప్పినవి మనం చేయాలి. ఆయన మనతో చెప్పినవి ఏంటి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఈ సందర్భంలో ఆ తల్లంటే దాని మీతో చెప్పి చేయండి అంటే ఆయన అన్నాడు, మీరు వెళ్ళి ఆ బాణలో అంచుల మట్టుకు నింపండి. ఆ బాణల్ని వారు నీటితో అంచుల మట్టుకు నింపారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ నింపడం అనేటువంటిది మన పని. నింపబడేటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడాలి. దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత నింపబడేటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడాలి. ఆ నీరు అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఖాళీగా ఉన్నటువంటి మన బాణలు అనేటువంటి జీవితాల్లోనికి దేవుని వాక్యము చేత మనము నింపబడినప్పుడు దేవుడు గొప్ప స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యము చేత నింపబడాలి. ఆ నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఏ క్రైస్తవుడు, ఏ విశ్వాసి దేవుని వాక్యము చేత నింపబడతాడో దేవుడు ఆ వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అవి ఖాళీగా ఉన్నంతసేపు దేవుని కార్యాలు చూడలేవు. దేవుడు ఆ ఖాళీగా ఉన్న జీవితాల్లో ఏ కార్యాలు చేయడు. ఆ ఖాళీగా అనే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే సువార్తల్లో ఒక మాట రాయబడింది, ఖాళీగా ఉన్న ఇంటిలోనికి ఆ దెయ్యము మరి 7 దెయ్యాలను తీసుకొచ్చి నివాసం ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం లేకుండా ఏ శరీరం అయితే, ఏ విశ్వాసి అయితే ఖాళీగా ఉంటాడో దెయ్యపు ఆత్మ చేత నింపబడి, దెయ్యపు ఆలోచనలతో, సాతాను ఆలోచనలతో నింపబడతాడు. దేవుని బిడ్డలారా, కనుక మన ఆత్మీయ జీవితాల్లో పాపపు ఆలోచనలు, శరీర ఇచ్చలు అనేటువంటి ఆలోచనలు, లోక ఆశలు అనేటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము చేత మనము నింపబడాలి. ఆయన అంటున్నాడు, అంచుల మట్టుకు నింపాలి. ఖాళీ ఉండకూడదు, వేరే దానికి అవకాశం ఇవ్వకూడదు. దేవుని వాక్యము చేత మనము సమృద్ధిగా నింపబడాలి. అప్పుడు వాక్యము చేత నింపబడిన నిన్ను అనేక మందికి మాధుర్యంగా మారుస్తాడు దేవుడు. అనేక మందికి రుచికరముగా మారుస్తాడు. ఆ వింది ప్రధాన దగ్గరికి పట్టుకెళ్తే ఆయన తాగంటున్నాడు, అబ్బా ఒరే పెళ్ళికొడుక, అందరూ కూడా ముందు మంచి ద్రాక్ష రసం ఇస్తారు. ఆ ద్రాక్ష రసం తాగిన తర్వాత కొంచెం మత్తు వచ్చిన తర్వాత మిగిలిపోయిన మడ్డి లేకపోతే అందులో కొంచెం నీళ్లు పోసేసి కలగాపులగం చేసి ఏదో ఒకటి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ నువ్వు చివరి వరకు కూడా శ్రేష్టమైన ద్రాక్ష రసం దాచిపెట్టామంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత నింపబడితే, దేవుని చేత ఆశీర్వదించబడితే అంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, మాధుర్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వారు ఆ విధంగా చెప్పిన పనిని చేసినందుకు ఆ కానా విందులో దేవుడు మొట్టమొదటి సూచక క్రియగా నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పిన పని మనం చేయాలి. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో దేవుడు మనకి ప్రత్యేకంగా సెలవిచ్చిన మాట, 7 సంఘాలతో మాట్లాడుతూ అవి సాదృశ్యంగా మనకి జ్ఞాపకం చేస్తున్న మాట, ఆత్మ మనతో చెప్తున్న మాటలో చెవి గలవాడు వినుగాక.
దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని మన హృదయాలను వాక్యము చేత మనము నింపుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము చేత నింపుకోవాలి. వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు ఆ వాక్యము పరిశుద్ధమైనటువంటి మాటలు మనలో నుండి మాట్లాడిస్తూ ఉంటుంది. వాక్యం మనలోనికి వెళ్ళినప్పుడు ఎదుటి వారిని ప్రోత్సాహపరిచేటువంటి, ఎదుటి వారిని ఆదరించేటువంటి, ఎదుటి వారిని బలపరిచేటువంటి, ఎదుటి వారికి సంతోషాన్ని కలిగించేటువంటి, ఎదుటి వారికి సహాయం చేసేటువంటి మంచి మాటలే మన నోట నుండి వస్తాయి. మన లోపల వాక్యం లేనప్పుడు ఎదుటి వారిని బాధ పెట్టేటువంటి మాటలు మనలో నుండి వస్తాయి. కనుక దేవుని వాక్యము చేత మనము నింపబడాలి. లోకసువార్త 7వ అధ్యాయం, లోకసువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదవండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తుడిచి, తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. ఆ అత్తరు వాటికి పూసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ పండితులు, అదేవిధంగా ఆ యూదుల యొక్క ఆచారాన్ని తెలిసినటువంటి స్కాలర్స్ చెప్పినటువంటి పద్ధతి ఏంటంటే, వీరు రొట్టె వచ్చినప్పుడు లేకపోతే భోజనం చేస్తూ ఉన్నప్పుడు వారు రొట్టెలు తింటా ఉంటారు. ఎక్కువ ఆ యూదులందరూ కూడా గోధుమ రొట్టెలు తింటారు. ఇప్పుడు దాబాల దగ్గర మనం చూస్తాం, దాబాలు ఉంటాయి కదా, రోడ్డు పక్కల దాబాలు, ఒరిస్సా దాబా, పంజాబీ దాబా మనం చూస్తూ ఉంటాం. అక్కడ మంచాలు ఇలా రౌండ్గా వేస్తారు, మధ్యలోనేమో పళ్ళు ఉంటుంది. ఆ మంచాల మీద వాళ్ళు ఇలా పడుకుని కాళ్ళు అటు సైడ్ పెట్టి, ఇటు సైడ్ ఆ బల్ల మీద ఆ రొట్టె, ద్రాక్షరసం అలాంటివి ఉంటాయంట. ఇలా పడుకుని కాళ్ళు అటు వైపు పెట్టి ఇలా పడుకుని ఇలా తింటారంట వాళ్ళు. అందరూ అలా రౌండ్గా ఉండి, యేసు ప్రభు అలాగే శిష్యులు అలాగే ఆ విధంగా తింటారు. అందుకే ఆయన అలాగా పడుకుని అలా తింటున్నప్పుడు ఆ కాళ్ళు దగ్గరకు వచ్చిందంటే ఈమె ఎవరో ఈ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి కన్నీరు కారుస్తూ ఆమె ఏం చేస్తుంది, ఆయన పాదాలు కన్నీటితో తడిపి తల వెంట్రుకలతో తుడిచిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట 47వ వచనం చదువుతాం. ఇప్పుడు అది ఆ మధ్యలో అంతా సమయం లేదు కానీ, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడను వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎట్లా ఆమె పాపాలు క్షమించబడ్డాయి? యేసు పాదాలు కన్నీటితో తడిపింది. కన్నీళ్ళు ఊరికనే వస్తాయా? ఎవడైనా కర్ర తీసుకుని చితక్కొట్టేస్తాయి, అమ్మోయ్ నొప్పుతో తట్టుకోక వస్తాయి కొన్నిసార్లు. ఇంకొకటి, తప్పు చేశామనేటువంటి ఆ భావన మన హృదయాన్ని కృంగదీస్తూ ఉన్నప్పుడు, తప్పు చేశామనేటువంటి ప్రేరేపణ పదే పదే మనకి జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడు, ఆ పశ్చాత్తాప హృదయంలోనికి మనం నడిపించబడ్డప్పుడు ఆటోమేటిక్గా మన కండ్ల నుండి ఏమొస్తాయి? కన్నీరు వస్తాయి. ఇప్పుడు దేవుని ఆమె యొక్క పాపాలు క్షమించబడ్డాయి అని యేసయ్య ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట, ఆమె చేసిన పనిని బట్టి పశ్చాత్తాప హృదయముతో ఆమె కార్చిన కన్నీరు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఏ పాపములో ఉన్నా నీ పాపాలు క్షమించబడాలి అంటే అందరూ ఎదురుగుండల్లా ఏదో చెప్పేసి ప్రభు క్షమించే కాదు, నిజమైన పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపములో అంట మాటలు ఉండవంటండి. నిజమైన పశ్చాత్తాపములో మాటలు రావు కానీ కన్నీరే ఎక్కువ బయటకు వస్తుంది.
యేసు చేస్తున్న బోధలు విన్నది, యేసు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నది, యేసు ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క రాజ్య సువార్తను విన్నది. పరలోకానికి వెళ్ళాలంటే వారు మనసు పొందాలి అనేటువంటి ఆయన యొక్క బోధలు విన్నది. అయ్యో, నేను పాపములో ఉన్నాను, నేను పరలోకానికి చేరలేను, పరలోకానికి నేను వెళ్ళాలంటే నా పాపాలు క్షమించబడాలి అనేటువంటి ఒక ఆలోచనలోనికి వచ్చింది. నేను చేస్తున్న నా యొక్క పనులు, నేను జీవిస్తున్న ఈ జీవితం ఎంతో భయంకరమైన పాప జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. నేను ఇదే పాపంలో జీవిస్తే, ఇదే పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం ఆ యేసయ్య పాదాల దగ్గరే దొరుకుతుంది అని చెప్పి పరిసయ్యుని ఇంట్లో ఆయన ఉన్నాడు అని తెలుసుకుని అక్కడికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పాపాలు క్షమించబడకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. పాపములు చేసేవారు పరలోకానికి చేరలేరు. అది ఏ పాపమైనా కావచ్చు, చిన్నదైనా పెద్దదైనా కూడా పాపము పాపమే. ఖచ్చితంగా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం, ఆ పాప క్షమాపణ మనం పొందుకొనవలసిన వారమై ఉన్నాం. ఆ పాపానికి క్షమాపణ పొందుకునేంత వరకు, దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టేంత వరకు కూడా అది మనలో ఏలుబడి చేస్తూనే ఉంటది. ఆ పాపం పదే పదే మనకి జ్ఞాపకం వస్తూనే ఉంటది, మనల్ని బాధ పెడుతూనే ఉంటది, మనకి మనశ్శాంతి ఉండనే మన ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో పలానా పలానా తప్పు చేశావు, పలానా పాపం చేశావు, పలానా బూతులు మాట్లాడావు, పలానా మోసం చేశావు అనేటువంటి ఈ యొక్క మాటలు, ఈ యొక్క నీ ప్రవర్తన, నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ కూడా నీకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఈ స్త్రీకి అవి జ్ఞాపకం వచ్చాయి, ఇంకా ఆగలేకపోయింది. నా పాపాలకు ప్రాయశ్చిత్తం కావాలి, నేను ఇలాగే తప్పుడు జీవితం జీవిస్తే నేను నరకానికి వెళ్ళిపోతాను, తప్పుడు మార్గంలో జీవిస్తే నేను నరకానికి వెళ్ళిపోతాను, నాకు పాప క్షమాపణ కావాలని ఆమె వచ్చి యేసయ్య పాదాల మీద పడింది. ఈరోజు ఆయన పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన పాదాల చెంత నీ రహస్య పాపాలు ఏమైనా మనుషులకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, నువ్వు చేసిన పాపం నీకే తెలిసి ఉండొచ్చు. కనుక నీతోనే మాట్లాడుతూ ఉన్నది దేవుని వాక్యం. ఆ రహస్య పాపాలు సైతం క్షమించబడాలి అంటే యేసయ్య పాదాల చెంత నువ్వు పశ్చాత్తాపపడి కన్నీరు విడవాలి. అలా పశ్చాత్తాపడినప్పుడు నువ్వు ఎంతగా పశ్చాత్తాపడతావో ఆయన నీ పాపాలను క్షమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోవేలు గ్రంథకర్త అంటున్నాడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు ఆయన. చేద్దామనుకున్న కీడు చేయక ఆయన మనస్సు మార్చుకునేటువంటి దేవుడు. ఇంకా పాపంలోనే ఉన్నాడు, ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంది, ఇంకా తప్పుడు మార్గంలోనే ఉన్నాడు, ఇంకా తప్పుడు జీవితంలోనే ఉంది. కాబట్టి నేను ఆమెను లేకపోతే అతన్ని శిక్షించాలని దేవుడు అనుకుంటున్నప్పుడు నువ్వు మారు మనస్సు పొంది ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపపడుతూ కన్నీరు విడిచినప్పుడు ఆయన చేద్దామనుకున్న కీడు చెయ్యక, ఆయన దయామయుడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు గనుక ఆయన నీ పాపాలను జ్ఞాపకము చేసుకొనక నిన్ను క్షమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీది ఏ పాపమైనా కావచ్చు, యేసయ్య పాదాల దగ్గర నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. నీ పాపాలు కప్పుకుంటున్నావు, ఎవరికి తెలియదులే, రెండో వ్యక్తికి తెలియదులే, ఇంట్లో ఎవరు చూడలేదులే, సెల్ ఫోన్ లో చూస్తున్నావు, డిలీట్ చేస్తున్నావు, ఎస్టీ డిలీట్ చేస్తున్నావు, ఎవరికి తెలియదులే, లాక్కులు పెట్టేసుకున్నావు, ఎవరికి తెలియదులే, నీ రహస్య జీవితం ఎవరికి తెలియదులే అనుకుంటున్నావు. కానీ రహస్యాలను కూడా మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు ఆయన ముందు. రహస్య
రహస్యమైనది ఏది కూడా ఆయన ఎదుట బయలుపరచబడకుండా ఉండదు. రహస్యమందు చూచుచున్న నీ దేవునికి నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని కన్నీరు కార్చి నీ పాపాలు ఒప్పుకోగలిగితే ఆయన నీ పాపాలు క్షమించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపాత్మురాలు తన పాపాలను యేసయ్య ఎదుట ఒప్పుకుంది అనే దానికి ఒక పని అక్కడ కనబడుతుంది. ఆమె చేసిన పని కన్నీరు కాడుస్తూ తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. యేసయ్య పాదాల చెంత మనకి పాప క్షమాపణ. సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు. దేవుడు నిన్ను కనికరించి నీ పాపాల నుంచి విడిపించాలి అంటే ఆయన ఎదుట నీవు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకున్నవాడు నరకంలో లేడు, పాపాలు కప్పుకున్నవాడు పరలోకంలో లేడు. అర్థమవుతుందా? పాపాలు ఒప్పుకున్నవాడు నరకంలో లేడు, ఎందుకంటే ఒప్పుకున్నాడు కాబట్టి అతడు పరలోకానికి వెళ్తున్నాడు. పాపాలు కప్పుకున్నవాడు పరలోకానికి వెళ్ళడు, నరకానికి వెళ్తున్నాడు. 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి, సమస్తమైనటువంటి కల్మషాల నుండి, సమస్తమైన పాపముల నుండి ఆయన మనలను విమోచించేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపాలు ఒప్పుకోవాలి, పాపములోనే జీవించొద్దు ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ ఎవరికి తెలియదని ఇంకా పాపంలో ఆనందిస్తున్నావేమో, పాపంలో సంతోషిస్తున్నావేమో, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తా ఉన్నావేమో, జాగ్రత్త. నువ్వు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. మంచి పనులైతే మంచి ప్రతిఫలం వస్తుంది, చెడ్డ పనులైతే ఆయన ఉగ్రత, ఆయన శిక్ష నీ మీదకి వస్తుంది అనే విషయాన్ని మర్చిపోవద్దని దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనుషుల ఎదుట ఒక రకంగా నువ్వు కనబడుతూ ఉండొచ్చు, కానీ రహస్యంగా వేరొక జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉండొచ్చు. జాగ్రత్త. అటువంటి పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాలని దైవజనుడిగా నేను మీకు కోరుతూ ఉన్నాను. చివరి ఒక మాటను చూపించిన మాటలు ముగింపులో తీసుకొస్తాను. లోకాసు వార్తలోనే 10వ అధ్యాయం 41-42. మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైంది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను గనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పిన. దేవునికి స్తోత్రం. చేసిన పనిని బట్టి అనే దాంట్లో చివరిగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మార్త చేస్తున్న పనులు ఏ పనులు? యేసయ్యని ఇంట్లోకి రమ్మని కూర్చోమని చెప్పి అక్కడ కూర్చోండి అని చెప్పి టీ పెడుతుందో, కాఫీ పెడుతుందో, బూస్ట్ పెడుతుందో, టిఫిన్ వండుతా ఉందో, లేకపోతే బిర్యానీ వండుతా ఉందో, ఇంట్లో సామాన్లని టక్ సౌండ్ వచ్చేస్తా ఉన్నాయి, బయటికి లోపలికి తిరిగేస్తా ఉంది. ఈ లోపలేమో యేసయ్య కూర్చున్నాడు, ఆ కిచెన్ లోనేమో అడవాడు చేస్తుంది. ఆమె అటు తిరిగింది, ఇటు తిరిగింది, అటు తిరిగింది, ఇటు తిరిగింది. ఒకసారి బయటకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి అంటది, అయ్యా నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది, మరి ఒకసారి పంపించవచ్చు కదా, నేను ఒక్కదాన్ని చేసుకుంటాను అయ్యి అని చెప్తే అప్పుడు ఆయన యేసయ్య అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని ఎందుకు విచారిస్తున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆదివారం చాలా మంది ఈ మార్త వంటి విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని మందిరానికి ఆలస్యమైపోతున్నారు. అవి ఏవైనా కావచ్చు. దేవుని సన్నిధికి ఆలస్యం చేసే పని ఏదైనా అది మార్త పనే. విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒకటే.
ఈ మరియ అన్న దగ్గర సమయానికి మందిరానికి వచ్చే అందరూ కూడా వాళ్ళందరూ మరియలే. సమయానికి దేవుని మందిరాన్ని ప్రేమించి సమయానికి వచ్చే వారందరూ కూడా మరియలే. ఆ మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను అతని కంటే ముందు కానీ అతని తర్వాత కానీ అంత జ్ఞానవంతుడు లేడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, తన అవసాన దశలో చివరి కాలములో అంటున్నాడు ప్రసంగి రాస్తూ, వ్యర్థం 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 ఈ భూమి మీద సూర్యుని కింద మానవుడు పడుతున్న ప్రతి ప్రయాస వ్యర్థం అని చెప్తూ ఆఖరి అధ్యాయంలోకి వచ్చేసరికి మనుషులందరికీ ఒకటే విధి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, ఇదియే మానవ కోటికి విధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవులందరికీ ఇదే విధి. నువ్వు ఏదైనా పని చేసుకో, ఏదైనా ఉద్యోగం చేసుకో, ఏదైనా వ్యాపారం చేసుకో, ఇంటి పనులు చేసుకో, మరి ఏదైనా చేసుకో, కానీ మానవులందరికీ ఖచ్చితంగా మనం చేయవలసిన ఒక పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనగా ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇదే మానవ కోటికి విధి. ఈ లోకములో ఉన్నవన్నీ అంటే కార్లు కావచ్చు, బండ్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, ధనం కావచ్చు, ఈ లోకములో ఉన్నవన్నీ గతించిపోతాయి. దేవుని వాక్యము నిరంతరము నిలుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేవాడు నిరంతరం నిలుస్తాడు. కనుక మీరు చేయు పనిని బట్టి మీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఈ మరియా చేసిన పని ఏంటంటే యేసయ్య పాదాలే ఉత్తమమని ఎంచుకుంది, యేసయ్య మాటలే శ్రేష్టమని ఎంచుకుంది, అన్నిటికంటే ప్రాముఖ్యము దేవుని మాటే అని ఎంచుకుంది. కానీ వార్త యేసయ్యని ఇంట్లోకి ఆహ్వానించింది, కానీ విస్తారమైన పనులు పెట్టుకుంది. మనం కూడా బాప్తిసం అనేటువంటి ఒక ఆహ్వానాన్ని యేసయ్యకి ఇచ్చాం, కానీ విస్తారమైన పనుల్లో మునిగిపోయి యేసయ్య నా పక్కనే ఉంచేసాం. యేసయ్య మాటలు వినడానికి సమయం లేదు మనకి. బిజీ 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 బిజీ, పొద్దున లేచి మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు బిజీగా జీవించేస్తా ఉన్నాము. కానీ మరి ఆయన మాటలు వినడానికి కూర్చోండి. ఉత్తమమైనది దేవుని సన్నిధిలో గడపడం, దేవుని మాటలు వినడం. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. 5:29. యోహాను సువార్త 5:29. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చేదరు. దేవునికి స్తోత్రం. చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇవ్వబడను అనే అంశంలో మేలు చేస్తే జీవ పునరుత్థానము, కీడు చేస్తే తీర్పు పునరుత్థానం. మనం ఏది చేస్తే దాని ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. కనుక సారేపతి విధవరాలు మేలు చేసింది కనుక అనేక దినాలు పోషించబడింది. నయమాను అనేటువంటివి ఆ సిరియా సైన్యాధిపతి మేలు కొరకు దైవజనుడు చెప్పిన పని చేశాడు, స్వస్థతను అతను పొందుకున్నాడు. కానా పెండ్లి విందులో ఉన్న పరిచారకులు యేసయ్య చెప్పినట్టుగా చేశారు. మాధుర్యమైనటువంటి అనుభూతిలోనికి వారు నడిపించబడ్డారు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన పాపాలు యేసయ్య ఎదుట కన్నీరు కారుస్తూ పశ్చాత్తాప పడుతూ ఒప్పుకుంది. తన పాపాలు క్షమించబడ్డాయి అనేటువంటి ఒక మంచి మాటను ఆమె బహుమానంగా పొందింది. అదేవిధంగా మార్తా మరియలు ఇద్దరూ యేసయ్యను ఆహ్వానించారు. మరియా
యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటా ఉంది. ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది, ఆమెలో నుండి అది ఎవరు కూడా తీసివేయలేరు అని యేసయ్య చేత మంచి సాక్ష్యాన్ని పొందింది. మార్త యేసయ్యను ఆహ్వానించింది, కానీ విస్తారమైన పనులు పెట్టుకొని ఆయన మాటలు నిర్లక్ష్యం చేస్తాం. ఆ నిర్లక్ష్యం ఆమెను జీవ పునరుత్థానికి కాకుండా తీర్పులోనికి తీసుకెళ్ళిపోతుందేమో, మేలులోనికి కాకుండా కీడులోనికి తీసుకెళ్తుందేమో. ఈరోజు నీవు నేను ఏం చేస్తా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు? మనము చేసిన పనిని బట్టి మనకి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చెడ్డ పనులు చేసేసి దేవుడు మంచి ఆశీర్వాదాల కొరకు కనిపెడితే అది నీకు రాదు. నువ్వు మంచి పనులు చేస్తేనే మంచి దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు చెడ్డ పనులు చేస్తే దేవుని ఉగ్రత, శిక్ష నీ మీదకి వస్తుంది. కనుక జాగ్రత్తగా విన్న మాటలను బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం, మనకి ప్రతిఫలం ఏమొస్తూ ఉంది అని ఒకసారి మన జీవితాలు పరీక్షించుకుంటూ ఈ వాక్యాన్ని తలపోసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక.